వేడి వేడి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మంచి కలర్‌తో, మంచి గ్రేవీతో టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇలా తయారు చేసుకుంటే. ఇదొచ్చేసి చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా కూడా చాలా బావుంటుంది. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మంచి గ్రేవీతోటి. ఇంట్లో మెంబర్స్ అందరికీ సరిపోతుంది ఇలా తయారు చేస్తే. మరి ఈ గ్రేవీతో మంచి టేస్టీగా ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీనికి కావాల్సినవి కూడా ఇప్పుడు చూసేద్దాము. అలాగే ఇది వచ్చేసి బాయిలర్ చికెన్, కానీ నాటుకోడి చికెన్ టేస్టీతోటైతే ఇప్పుడు తయారు చేసుకుందాము. మరి అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా కాల్చిన ఈ బాయిలర్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మిక్సీ గిన్నెలోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక బాగా మగ్గిన పెద్ద సైజు టమాటా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు పసుపు, ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అలాగే మీరు మామూలు గిన్నెలో తయారు చేస్తాం అనుకుంటే మామూలు గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, ఒక రొమ్మ కరివేపాకుని వేసి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా వేపించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ బాగా వేపించుకోవాలి. ఇక్కడ వేపించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా దూరగా వేపించుకోవాలి. అలాగే చూడండి, ఇది వేగిందన్న సూచనగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది. అలాగే మనము ఈ ఉల్లి పేస్ట్ అంటే ఆనియన్స్ పేస్ట్ని ఎంత బాగా వేపించుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఈ ఆనియన్స్ పేస్ట్ మంచిగా వేగలేదనుకోండి ఉల్లి వాసన అనేది వస్తుంది. కాబట్టి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనకి చూడండి నూనె అనేది కూడా మనకి పైకి తేలుతుంది. ఇప్పుడు బాగా వేగినట్టు అన్నమాట. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి మనకి ఒక్కొక్క షాప్లో అయితే దొరకదండి. చికెన్ షాప్లోనే ఒక్కొక్క షాప్లోనైతే ఎక్కడో ఒక షాప్లోని ఇలా కాల్చి అమ్ముతారు. ఇంకా కోడిని ఇలా కాల్పించుకొని కొట్టించుకోవడం వల్ల మనకి నాటుకోడి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఈ చికెన్ వచ్చేసి మనకి తోలు తీరు, తోలుతోటే కట్ చేస్తారు. మనకి నాటుకోడిని ఏ విధంగా తోలుతో కట్ చేస్తారో అదే విధంగా దీన్ని కూడా అలాగే కట్ చేస్తారు. కాబట్టి మనకి కాల్చడం వల్ల నాటుకోడి టేస్ట్ అనేది వస్తుంది. ఇంక మామూలుగా బాయిలర్ చికెన్ అంటే మనకి 7 నీళ్ళల్లో పెట్టి దాన్ని కట్ చేసేస్తారు తోలు తీసి. కాబట్టి దానికి అంత టేస్ట్ ఉండదు. మనకి నాటుకోడి టేస్ట్ రావాలంటే ఇలా కాల్చిన చికెన్ తెచ్చుకోండి. ఇప్పుడు మనకి బాగా ఉల్లి పేస్ట్తో పాటు చికెన్ అనేది బాగా వేపించుకోవాలి. ఇలా బాగా వేగిన చికెన్లోకి ఇలా తగినంత వాటర్ వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకుని సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేది చూసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మీకు కర్రీ అయితే చూపిస్తాను. అలాగే మీరు కారము సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. మసాలాలు కూడాని కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కదా, స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ కారం మసాలాలు వేసుకోండి. చూడండి మంచి కలర్తో గ్రేవీతో అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము గిన్నెలో తయారు చేసిన టేస్ట్ని అయితే ఇప్పుడు తెప్పిస్తాము ఈ కర్రీకి. మరి కలర్ కూడా కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా తయారు చేయండి. ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక ఎండుమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, ఇంకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే దీనికి మంచి కలర్ రావాలంటే కాస్త కారం కూడా వేసుకోండి. ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకుని ఇలాగ నూనెలో కారం వేయించడం వల్ల కర్రీకి అనేది టేస్ట్ పెరుగుతుంది. చూడండి ఇలాగ అన్నీ కూడా వేగిన తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకోండి. చికెన్ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సరిపోకపోతేనే. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గరికంటే అయిపోయేట వరకు ఇలాగా చేసుకోండి. మసాలాలతో పాటు ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా దగ్గరికి పడుతుంది. మీకు ఎంత దగ్గరికంట కావాలి అనుకుంటే దగ్గరికంట అయ్యేటంత వరకు ఉంచుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి మంచి టేస్ట్తో మంచి కలర్ కూడా వచ్చింది. మంచి టేస్ట్తో నాటుకోడి కర్రీ టేస్ట్తో అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా. మరి ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పూరి, రైస్లోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు మంచి గ్రేవీ తోటి. మరి అందరికీ కూడా సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.